హాయ్ అండి, నేను మీ సుమతిని. ఈరోజు మన స్పెషల్ గోంగూర పూర్ణమకాన. సో ఇదైతే చాలా హెల్త్కి మంచిది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని హీట్ ఎక్కనివ్వాలి. అది హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు పూన్ మకానాని ఇందులో వేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకన్నా సరే సిమ్లో పెట్టి రెడ్గా ఈ కలర్లోకి వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకొని ఇంకో బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను కొంచెం ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసి అవి చిట్టపట్టలాడనివ్వాలి. ఆ తరువాత ఒక రొబ్బ కరివేపాకు వేసుకొని అది కూడా చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిరపకాయల్ని అటు ఇటుగా చిదిపేసి ఇందులో వేసేసిన తర్వాత ఒక 5 నుంచి 6 కానీ వెల్లుల్లిపాయలు తీసుకొని ధడాలు ధడాలు మంది దంచేసి ఇందులో వేసేసి ఫ్రై చేసేసేయండి. సో పోపు వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేస్తే ముక్క మెత్తబడి త్వరగా వేగిపోతుంది. సో ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని తీసుకొని దాన్ని కూడా పూర్తిగా వేగనివ్వండి. సో ఆనియన్స్ రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి మూత పెట్టేసేయండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ స్మాషర్ యూస్ చేస్తున్నాను. స్మాషర్తో మెత్తగా మెదిపేసేయండి. స్మాషర్ లేని వాళ్ళు ఏం చేయాలి, గరిటెతో మెదిపేసేయాలి. ఇంతకు ముందు ఏమైనా స్మాషర్ ఉందా, లేదు కదా, ఇప్పుడు వచ్చింది. సో అందుకనే వాడుతున్నాం. లేని వాళ్ళు గరిటెతో అడ్జస్ట్ అయిపోవడమే. సో ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ని తీసుకొని సిమ్లోనే ఒక 2 మినిట్స్ పచ్చిపోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి. జీలకర్ర పొడి లేని వాళ్ళు ఏం చేయాలబ్బా, స్టార్టింగ్లో జీలకర్ర వేసాం కదా, సరిపోతుంది. ఉంటే మాత్రం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఈ స్పైసెస్ అన్నిటిని కూడా మాడిపోకుండా అటు ఇటు ఇటు అటుగా కలిపేసేయండి. పూర్తిగా కలిపేశాక నేను ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్నటువంటి గోంగూరని ఇందులో యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ గోంగూరను కూడా పూర్తిగా మిక్స్ చేసేస్తున్నాను. గోంగూర మిక్స్ అయిపోయిన తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి పూల్ మకానాన్ని తీసుకొని ఇందులో వేసేసేయండి. సో ఈ పూల్ మకానాన్ని కూడా 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక టీ గ్లాస్తోని నేను 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేశాను. సో దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసేయండి. సో మూత తీసి చూసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ దీన్ని ఒకసారి అటు ఇటు ఇటు అటు కలిపేసి మూత పెట్టేసండి. మళ్ళీ మూత తీసి చూస్తే ఈ విధంగా దగ్గరికి అయి ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. చూసారు కదా, చాలా ఈజీ. ఇదైతే రైస్లోకి బాగానే ఉంటుంది. అండ్ అలాగే చపాతీలోకి అయితే దుల్లగొట్టి దూపం వేసేస్తుంది. సో ఎప్పుడు దుంపకూరేనా, కొత్తగా దీన్ని కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్ ద్వారా కమెంట్ చేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. సో దయచేసి పాతవారన్నా సరే కొత్తవారన్నా సరే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.